హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో నేను పర్పుల్లో కొన్ని బ్యూటీ ప్రొడక్ట్స్ తీసుకున్నాను కదా, వీడియో చేశానండి. ఆ వీడియో కనుక చూడకపోతే ఒకసారి చూడండి. పర్పుల్లో మనకి బ్యూటీ సేల్ అనేది నడుస్తుంది ఈ పొంగల్కి. దానిలో నేను కొన్ని ప్రొడక్ట్స్ అనేది పర్చేస్ చేశాను. ఆ ప్రొడక్ట్స్లోనే మనకి 49 రూపీస్ దగ్గర నుంచే మనకి అన్ని ప్రొడక్ట్స్ కూడా చాలా అవైలబుల్లో ఉన్నాయండి. ఈ బ్యూటీ ప్రొడక్ట్స్లో మెయిన్గా నేను బీట్రూట్ పౌడర్ అనేది ఫేస్ ప్యాక్ కానీ అండ్ హెయిర్ ప్యాక్గా కానీ మనం యూజ్ చేసుకోవచ్చు. దానిలోనికే నేను 99 రూపీస్కే మనకి ఒక 100 గ్రామ్స్ అండ్ 50 గ్రామ్స్లోనే మనకి 49 దగ్గర నుంచి 100 బిలో మనకి ఈ ప్రోడక్ట్ అనేది అవైలబుల్లో ఉంది పర్పుల్లో. కాబట్టి నేను ఈ బీట్రూట్ పౌడర్ అనేది ఒక ప్యాకెట్ తీసుకున్నాను. వీడియో మొత్తం కూడా ఏమేమి తీసుకున్నాను నేను ఒక వీడియో చేశాను, ఒకసారి చూడండి. చాలా తక్కువ కాస్ట్కే మనకి అవైలబుల్లో ఉన్నాయండి పర్పుల్లో. వాటిల్లో నేను ఒక్కొక్కటి మనము ఫేస్కి అండ్ హెయిర్కి ఏ విధంగా అప్లై చేసుకోవచ్చు, మనం కొన్ని మాయిశ్చరైజర్ తీసుకున్నాను, కొన్ని సన్ స్క్రీన్ తీసుకున్నాను, అలా విధంగా పౌడర్స్ ఫేస్కి అప్లై చేసుకోవటానికి తీసుకున్నాను, ఫేషియల్ కిట్ కూడా తీసుకున్నాను. ఇప్పుడు నేను బీట్రూట్ పౌడర్ ప్యాక్ అనేది తీసుకొని అది ఓపెన్ చేసి మనకి క్వాలిటీ ఏ విధంగా వచ్చింది, ఏ విధంగా మనం యూజ్ చేసుకోవాలి ఫేస్ అండ్ హెయిర్కి అనేది నేను ఇప్పుడు ఈ వీడియోలో చెప్తాను. ఇప్పుడు ఇది బీట్రూట్ అనేది నేను ఫేస్ ప్యాక్ ప్రిపేర్ చేస్తున్నానండి, అండ్ హెయిర్కి కూడా ఏ విధంగా అప్లై చేసుకోవాలో కూడా నేను చూపిస్తాను. ఇప్పుడు బీట్రూట్ పౌడర్ ఫేస్ ప్యాక్కి మనకి ఏ విధంగా యూజ్ అవుతుందో మనం తెలుసుకుందాం. మెయిన్గా నేను స్కిన్ వైటనింగ్కి ఈ ఫేస్ ప్యాక్ అనేది చేస్తున్నాను, బీట్రూట్ ఫేస్ ప్యాక్. అదేవిధంగా మనం హెయిర్కి కూడా ఏవైతే ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకొని హెయిర్కి అప్లై చేసుకోవాలో కూడా నేను చెప్తాను. ఇప్పుడు ప్యాకెట్ అనేది మనకి ఈ విధంగా వచ్చిందండి. ప్యాకింగ్ అనేది చాలా బాగా ఇచ్చారు, ఎక్కడ డ్యామేజ్ అనేది లేదు. మనం తీసుకున్న ప్రోడక్ట్స్ అన్నీ కూడా నేను దీన్ని 99 రూపీస్కి తీసుకున్నాను. 15 గ్రామ్స్ కానీ 100 గ్రామ్స్ అండి, ఒక 99 రూపీస్కే ఉన్నాయి. దీనిలోనికి ప్యాకింగ్ అనేది మనకి ఈ విధంగా వచ్చింది. దీన్ని మొత్తాన్ని కూడా నేను మనకి ఎక్కడ డ్యామేజ్ పడలేదు, చాలా నీట్గా ఇచ్చారు. పౌడర్ కూడా క్వాలిటీ కూడా చాలా బాగుంది. ఈ వీడియో నచ్చితే కనుక ఒక లైక్ చేయండి. మన ఛానల్ను ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టి ప్రతి వీడియో కూడా మీరు ఈ విధంగా సబ్స్క్రైబ్ చేసుకున్నారంటే నోటిఫికేషన్గా వస్తుంది. తప్పకుండా అనేది వాచ్ చేయండి. తర్వాత ఇప్పుడు కట్ చేసుకున్నాం కదా, కట్ చేసుకున్న తర్వాత నేను పౌడర్ కూడా చాలా క్వాలిటీ అనేది చాలా బాగుంది, ఎక్కడ డ్యామేజ్ లేదు, చాలా నీట్గా ఇచ్చారు ప్యాకింగ్ అనేది. తర్వాత నేను పౌడర్ 1 టేబుల్ స్పూన్ ఆర్ 2 టేబుల్ స్పూన్ తీసుకున్నాను ఫేస్ ప్యాక్కి, కాబట్టి ఫేస్ అండ్ నెక్ కూడా యూజ్ చేసుకోవచ్చు. నేను ఇప్పుడు ఇది ఫేస్ ప్యాక్కి ప్రిపేర్ చేస్తున్నాను. 2 టేబుల్ స్పూన్ తీసుకున్నాను. తర్వాత దీనిలోనికి కర్డ్ పెరిగి యాడ్ చేసుకుంటున్నాను. 1 ఆర్ 3 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోండి. ఇవి 2 ఇంగ్రీడియంట్స్ చాలండి. ఈ 2 ఇంగ్రీడియంట్స్తోనే మన స్కిన్ని వైట్నింగ్గా చేయడానికి, మన స్కిన్ని బ్రైట్నింగ్గా చేయడానికి, మన స్కిన్ మీద ఉన్న ఎలాంటి మచ్చలైనా రిమూవ్ చేయడానికి, స్కిన్ మీద చాలా మందికి కూడా పింపుల్స్ అయి ఉంటాయి. ఈ వింటర్ సీజన్లో అయితే స్కిన్ బాగా డల్ అయిపోతూ ఉంటుంది, ఈ సమ్మర్లో అయితే స్కిన్ బాగా ట్యాన్ అయిపోతుంది. అలాంటప్పుడు మనము ఈ ఫేస్ ప్యాక్ కనుక ఈ విధంగా యూజ్ చేసుకున్నామంటే కనుక మన స్కిన్ని వైట్నింగ్గా చేసి గ్లోయింగ్గా చేయడానికి, మన స్కిన్ మీద ఉన్న డల్నెస్ని తగ్గించడానికి, పింపుల్స్ని రిమూవ్ చేయడానికి మనకి ఈ ఫేస్ ప్యాక్ చాలా బాగా యూజ్ అవుతుంది. పౌడర్ కూడా చాలా బాగుందండి, స్మెల్ కూడా చాలా బాగుంది. ఈ విధంగా మిక్స్ చేసుకోండి. ఇవి 2 చాలండి. కోడ్ పడని వాళ్ళు, అంటే ఆయిల్ స్కిన్ ఎక్కువగా ఉండి కోడ్ అనేది స్కిప్ చేస్తూ ఉంటారు కదా, అలాంటి వారు కర్డ్ పేస్ట్లో పెరుగు ప్లేస్లో రోజ్ వాటర్ యాడ్ చేసుకోండి. ఒక 1 ఆర్ 2 టేబుల్ స్పూన్ రోజ్ వాటర్ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోండి. ఈ విధంగా మిక్స్ చేసుకొని ఫేస్కి అప్లై చేసుకోండి. ముందుగా ఫేస్ మొత్తం కూడా క్లీన్ చేసుకోండి. క్లీన్ చేసుకున్న తర్వాత ఫేస్కి అప్లై చేసుకొని ఒక 10 మినిట్స్ ఉంచండి. 10 మినిట్స్ తర్వాత రిమూవ్ చేసేసేయండి నార్మల్ వాటర్తో. ఈ విధంగా వారానికి 2 సార్లు అండి, వీక్లీ 2 టైమ్స్ చేసుకోండి, సరిపోతుంది. ఈ విధంగా చేయటం వల్ల మెయిన్గా మన స్కిన్ మీద ఉన్న ట్యాన్ రిమూవ్ అయిపోతుంది, స్కిన్ వైట్నింగ్గా కనిపించడానికి ఫేస్ ప్యాక్ చాలా బాగా యూజ్ అవుతుంది. తర్వాత ఈ బీట్రూటే మనం హెయిర్కి కూడా యూజ్ చేసుకోవచ్చండి. మనం ఈ విధంగానే మన హెయిర్ లెంత్ని బట్టి పౌడర్ తీసుకొని తర్వాత కర్డ్ యాడ్ చేసుకొని ఒక 1 ఆర్ టేబుల్ స్పూన్ కోకోనట్ ఆయిల్ యాడ్ చేసుకొని మన హెయిర్ మొత్తానికి కనుక పట్టించుకుంటే కనుక మెయిన్గా మనకి వైట్ హెయిర్ ఉన్నా కానీ వైట్ హెయిర్ తగ్గుతాయి. హెయిర్ కలర్ మనము చేంజ్ చేసుకోవడం, వైట్ హెయిర్ ఉండి మనకి రెడ్ హెయిర్ కావాలి అనుకునే, గ్రే హెయిర్ కావాలి అనుకున్న వారైతే కనుక
మనకి ఈ బీట్రూట్ హెన్నా మొత్తం కలుపుకొని మిక్స్ చేసుకొని మన హెయిర్ అనేది ఇంప్రూవ్ చేసుకోవచ్చు అండి. బ్లాక్ అండ్ కలర్ చేంజ్ చేసుకోవచ్చు. అదేవిధంగా హెయిర్ గ్రోత్ కూడా మనకి చాలా బాగా ఉంటుంది. ఇప్పుడు నేను హ్యాండ్కి అప్లై చేశాను. హ్యాండ్కి అప్లై చేసిన తర్వాత రిమూవ్ చేస్తున్నాను. ఒక 10 మినిట్స్ ఆగిన తర్వాత రిమూవ్ చేయండి. ఈ విధంగా వారానికి 2 సార్లు అప్లై చేసుకోండి. మంచి బెనిఫిట్ అనేది ఉంటుంది మన స్కిన్కి.